హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో నా ఛానల్లో వచ్చేసి జనరల్గా ఎలాంటి కంటెంట్ ఉండబోతుందో చెప్తాను. సో ఫుడ్ రిలేటెడ్ వ్లాగ్స్, ఏమైనా టిప్స్ కానీ టూర్స్ కానీ వెళ్తున్నా దాని రిలేటెడ్, అండ్ అలానే సో ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్స్ ఏమైనా తయారు చేసినా వాటి రిలేటెడ్. సో ఇట్లా డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఎవరికైనా ఒకసారి నా ఛానల్ చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు వచ్చేసి వినాయక చవితి రోజు. సో ఆర్ది అంటారు, పాల తాలికలు అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. ఆర్ది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది అయితే చూపిస్తున్నాను. సో చాలామందికి మమ్మీ చేసినవి లేకపోతే మీ మదర్ ఇన్లా చేసిన వంటలు కొన్ని లైక్ ఫేవరెట్ ఉంటాయి కదా. సో అలా వాళ్ళ రెసిపీస్ అనేవి ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల స్టోర్ చేసుకోవడం అనేది ఒక గుడ్ థింగ్. సో మా ఇంట్లో చేసే రెసిపీ మీరు ఒకసారి చూడండి. అండ్ రేపొద్దున నేను ఎప్పుడైనా ట్రై చేయాలన్నా ఉపయోగపడుతుంది అనే థాట్తో అయితే నేను వీడియో కూడా చేసుకుని పెట్టుకున్నాను. అండ్ ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. ఇట్స్ హెల్దీ ఫుడ్. సో బెల్లం వీటితోనే చేస్తాం కాబట్టి హెల్దీ. సో యాజ్ యూ నో లైక్ మైదా ఇట్లాంటి వాటితో మనం చేసేది అవాయిడ్ చేయడం చాలా వరకు గుడ్ థింగ్. సో ఎలా చేస్తున్నారని చెప్తాను. సో మా మమ్మీ అయితే గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నారు. కొంచెం మరిగించేసి పిండి అయితే బియ్యం పిండి ఉంటుంది కదా, కొంచెం జల్లించేసుకుని పురుగది లేకుండా, అంటే లాంగ్ రన్ నుంచి ఉంది అంటే మన ఇంట్లో స్టోర్ అయ్యి ఒకసారి జల్లించేసుకుని మనమైతే ఇట్లా పిండి ఇలా చేసుకుంటాం అన్నమాట. చేసుకుని వీటిని మనం ఒత్తుకోవాలి. మొత్తం రెసిపీ అంతా బియ్యం పిండితోనే చేస్తాము. మైదా కానీ షుగర్ కానీ అసలు ఎక్కడ యూజ్ చేయం. సో ఇట్ విల్ బి లైక్ కొంచెం హెల్త్కి కొంచెం మంచిదే. ఫస్ట్ వాటర్ వేడి చేస్తున్నప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ బెల్లం వేస్తాం. అంటే మన బెల్లం ఉప్పగా ఉంది అంటే ఫైన్. మన బెల్లం ఒకవేళ ఉప్పగా లేదు అంటే కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే, పించ్ ఆఫ్ సాల్ట్, ఎక్కువ కాదు, పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత గ్లాసున్నర బియ్యం పిండికి 3 గ్లాసులు ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఈ గ్లాసున్నర పిండి ఇట్లా వేసేయచ్చు. మా మమ్మీ ఎక్స్పీరియన్స్తో సో ఇంకా కొలవకుండానే డైరెక్ట్గా వేసేసింది. ఏదైనా కన్సిస్టెన్సీ అయితే అలా ముద్దలా రావాలంట. అండ్ అది కొంచెం చల్లారించి పక్కన పెట్టేసిన తర్వాత బియ్యం పిండితోనే మళ్ళీ ఇలా చేసుకుంటాము. కొంతమంది రౌండ్ బాల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా మదర్ ఇన్ లా ఇంట్లో అయితే చేసే విధానం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మా మదర్ చేసే ట్రెడిషన్ వేరు. సో ఇట్లా పిండి తీసేసుకుని ఏదైతే ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నా ఆ పిండి తీసుకుని ఇలాగా ఒత్తుకుంటూ ఉంటారన్నమాట. బియ్యం పిండితో ఒత్తుకుని అవన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటాం. సో మీరెవరైనా కూడా ఇంట్లో ఇది ట్రై చేశారు అంటే ఒకసారి చెప్పండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా ఇట్లాంటి మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారంటే. కొంతమంది వాటర్ ప్లేస్లో ఏం చేస్తారంటే పాలు కూడా వేసుకుంటారు. సో అది కూడా టేస్ట్. సో బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు పాలు కూడా ట్రై చేయొచ్చు. అండ్ సో ఇలా పొడుగ్గా చేస్తాం అన్నమాట. ఇరిగిపోతున్నాయి అంటే సో కొంచెం లావుగా చేస్తేనే మంచిది. నేను అక్కడ లావుగా చేయట్లేదని మా మదర్ చెప్తున్నారు. కొంచెం లావుగా చేయి, మరీ సన్నగా చేసేస్తున్నా ఇరిగిపోతాయి అని చెప్తున్నారు. సో కొంచెం లావుగా అయితే చక్కగా చేసుకోవచ్చు. అండ్ సో మీ వినాయక చవితికి ఎలాంటి స్పెషల్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో ఈ రెసిపీస్ ఫర్దర్గా కొంతమంది మదర్ ఇన్ లా హౌస్కి వెళ్ళిన తర్వాత మారిపోతూ ఉంటుంది అక్కడ ట్రెడిషన్. సో కంపల్సరీ మదర్ ఇంట్లో ఏదైతే చేసి ఉంటారో అది కంపల్సరీ ఫేవరెట్ ఉంటుంది. సో ఎప్పుడైనా ట్రై చేయడానికి ఇట్లా వీడియోస్ హెల్ప్ అవుతాయనే థాట్తో నేను హ్యాపీగా తీసుకున్నదే పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఒక 1 hour ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ కొబ్బరి ముక్కలు కూడా వేస్తారన్నమాట. కొబ్బరి ముక్కలు కూడా ఆల్టర్నేటివ్గా కొంచెం కోరులా తీసుకోవాలి. లేదంటే ఒక్కసారి మిక్సీలో వేసినా జస్ట్ చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేటట్టయినా వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు. కొన్ని కొబ్బరి ముక్కలు సైడ్ పెట్టుకోవాలి. అండ్ యాజ్ యూజువల్గా కొంత కొబ్బరి కోర్లా తీసుకోవాలన్నమాట. మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా చూపిస్తాను. సో మొత్తం పిండి అందటిని అయితే ఇలా చేసుకున్నాం. మా మమ్మీ కొంచెం దలసరిగా చేశారు, నేను కొన్ని సన్నగా చేశాను అనమాట. సో ఇట్లా అయితే చేసేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలానే గ్లాస్లో వాటర్ తీసుకోండి. 3 గ్లాసులు సేమ్ ఇప్పుడు ముందు ఎలా అయితే తీసుకున్నామో మనం గ్లాసున్నర పిండి కదా, ఇక్కడ 3 గ్లాసులు ఆఫ్ మళ్ళీ వాటర్ తీసుకుని దీంట్లోని బెల్లం కరిగిస్తాం అన్నమాట. బెల్లం కొంతమంది ఇసుకుంటుందండి. సో కరిగిపోయిన తర్వాత ఒక్కసారి ఫిల్టర్ చేసుకోవడం బెస్ట్. మేమైతే అదే ఫాలో అవుతున్నాం అన్నమాట. ఇక్కడ బెల్లం ఇసుకుంటుందనే థాట్తో మేము ఒకసారి ఫిల్టర్ అయితే చేసుకున్నాం. సో మీరు కూడా ఒకసారి బెల్లం పాకమైన తర్వాత అయితే ఫిల్టర్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ యాల్చి మనం ఒక 2-3 యాల్చీలు కూడా మనం చక్కగా కొంచెం దంచి ఈ దీంట్లోనే వేసుకుంటాం లాస్ట్లో. ఇట్లా బెల్లం వేసేసుకుని మొత్తం పాకం అయిపోవాలి. పాకంలో అయిపోయింది. పాకం ఇన్ ద సెన్స్ లైక్ వాటరీగానే ఉండాలి. తీగ పాకం అలా కాదు, వాటరీగానే ఉంటుంది. మీకు చూపిస్తాను ఇక్కడ ఫర్దర్గా.
సో ఈ ఫస్ట్ బెల్లం వేసాం ఇది. సో టేస్ట్ అంతగా రాలేదు. సో తర్వాత మళ్ళీ అంటే టేస్ట్ ఇన్ ద సెన్స్ స్వీట్నెస్ రాలేదు, మళ్ళీ వేరేగా ఇంకొంచెం బెల్లం అయితే యాడ్ చేసి ఉన్నాం. ఇలా వాటరీగా వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనం ఫిల్టర్ ఆల్రెడీ అప్పటికి 2 times ఫిల్టర్ చేసి ఉన్నారు. థర్డ్ టైం ఇంకా ఇట్లా గిన్నెలో వేస్తున్నది చూపిస్తున్నాను. సో ఇలా మనం ఫిల్టర్ చేసేసుకుంటే సో ఇసుక ఏమన్నా ఉన్నా కూడా పోతూ ఉంటుంది. మనం జనరల్గా అవాయిడ్ చేస్తాం సూపర్ మార్కెట్స్లో అవి కొనుక్కోవడం వల్ల. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని ఇలా ఇసుకది లేకుండా ఫిల్టర్ చేసుకోవడం అయితే బెటర్ ఆప్షన్. అండ్ దీంట్లోనే కొంచెం కొబ్బరి మా మమ్మీ ఇంకా కోరలేదు, మిక్సీలో వేసేసారన్నమాట. ఒక్కసారి రివర్స్ మోడ్లో తిప్పితే సరిపోతుంది. అండ్ కొబ్బరి వేసిన తర్వాత మనం ఈ తాలికలు ఇవి ఆరిదేస్తాము, మళ్ళీ కొబ్బరి వేస్తాం, మళ్ళీ ఆరిదేస్తాం. అలాగే కొబ్బరి ముక్కలు కూడా కొన్ని పక్కన పెట్టుకుని వాటిని కూడా వేసుకుంటే మనకి అక్కడక్కడ నోటికి తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇలా మీ రెసిపీస్ ఏమన్నా ఉన్నా కూడా ఫాలో అయితే షేర్ చేయొచ్చు. లైక్ అంటే మీరేం ఫాలో అవుతారు, వినాయక చవితికి ఎలా చేస్తారు, లేకపోతే ఇదే ఫాలో అవుతారు అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది ఒక 15 minutes 10 minutes అట్లా కొంచెం వాటర్ దగ్గరికి అయ్యే కొద్దీ మాట, అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే కొంచెం మనం మూత పెట్టేసి పైన బాయిల్ చేస్తాము. థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టాప్ చేసేయచ్చు. యాల్చి కూడా చెప్పాను కదా, దంచి ఒక 2-3 యాల్చీలు మన ఫ్లేవర్ బట్టి మనం వేసుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే మీ ఇష్టం. ఇట్లా కొబ్బరి ముక్కలు పెట్టేస్తాం అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈస్ట్ గోదావరిలో ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు. అక్కడ ట్రెడిషన్ ఇది జనరల్గా ఫాలో అవుతుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇక్కడ టేస్ట్ మనం ఏమైనా బెల్లం సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మాకు టేస్ట్ సరిపోలేనట్టు అనిపించి మళ్ళీ యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఇలా ఫైనల్గా అయితే ఇలా కొంచెం ఈ థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ఇంకా థిక్ అవ్వలేదండి, ఇంకా థిక్ రావాలి, వాటర్ ఉంది ఇంకా. సో థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు ఉంచేసి మనమైతే బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా స్నాక్ కింద తినచ్చు. అండ్ బాగుంటుంది ఇది డిష్ అయితే. ఒకసారి డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.